ఆ కాడి తాను భుజం మీద వేసుకుని రావటంలో మధు గారితో పాటు ఆయన శ్రీమతి దివ్య సౌమ్య గారి పాత్ర కూడా, ఆమె యొక్క ప్రోత్సాహం, అంగీకారం కూడా ఎంతో ఉంది. అందుకు ఒకసారి ఆ అమ్మాయికి అభినందనగా మనం ధన్యవాదాలు చప్పట్లు కరతాళతో తెలియజేద్దాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంగీకరించరు, ఒప్పుకోరు. ఏదున్నా సరే ఏంటి మనకు లాభం, మన పిల్లలకు ఒరిగేది ఏంటి, అంత శ్రమ తప్పితే ఏమీ ఉండదు అని వెనక లాగేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు ఇందులో తిరుగుతుంటే చాలా ఇసురులు కసులు చేసేటువంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. అటువంటి వాళ్ళకి భిన్నంగా సౌమ్య మధు గారికి స్వాగతం పలికి ఈ ధర్మ ప్రయాణానికి తన వంతు కూడా అంగీకారం తెలిపి చేయటం చాలా అభినందించదగిన విషయం.